అది వాళ్ళు ఇక్కడ పెట్టుకోలేనా తప్పండి गाड़ी ఇప్పుడు ఈ సీజన్ లో మనకి ప్రెసెంట్ గా చూసినట్లయితే 3,47,000 మెట్రిక్ టన్స్ మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో వచ్చున్నాయి. అందులో మనకి సన్న రకము సుమారు 9,673 మెట్రిక్ టన్నులు ఉంది. వచ్చిన ప్యాడీని ఇమ్మీడియట్ గా అక్కడ పేమెంట్ అందరూ కూడా ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఎక్కడా కూడా ప్యాడీ తడిసినప్పటికీ మిల్లర్స్ రిఫ్యూజ్ చేయటము, హెజిటేట్ చేయడానికి కూడా చోట ఎక్కడైతే మనకి సెంటర్స్ క్లోజ్ అయినాయో అక్కడ ప్యాడీ క్లీనర్స్ కూడా మనం ఈ సెంటర్స్ కి మూవ్ చేయడం జరిగింది సార్. ఆ ప్రాంతము ఫస్ట్ మనకి అరైవల్స్ ఉంటాయి సార్. దాని తదుపరి మనకి దుబ్బాక సిద్ధి ఈ 3,38,000 ప్యాడీ ఏదైతే మనకి దొడ్డు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది సార్. పేమెంట్స్ వారిగా చూసుకుంటే 800 కోట్ల రూపాయలకి సంబంధించిన ప్యాడీ ప్రొక్యూర్ 30 కోట్ల రూపాయలు కూడా పేమెంట్ చేయడం జరిగింది. హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిల్లా కలెక్టర్లందరితో కూడా సమీక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి ఇప్పుడు ముఖ్యమైన అంశాలు ఏవైతే ధాన్య సేకరణ ఉన్నదో అలానే మన రాష్ట్రంలో ఎర్లీ మాన్సూన్ ఆన్సెట్ అన్నది ఉంది. సో మాన్సూన్ ప్రిపేర్నెస్ మీద అలానే ఇందిరమ్మ ఇంటూ గ్రౌండింగ్ మీద రాజీవ్ యువ వికాసం బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ మీద కలెక్టర్లందరికీ కూడా దిశా నిర్దేశం చేయడం జరిగింది. అందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని పనిచేసే విధంగా కలెక్టర్లందరినీ కూడా పనిచేయమని కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి నేడు గౌరవ మంత్రివర్యులు ఈ సమీక్షా సమావేశం అన్నది నిర్వహించబోతున్నారు. సో ముందుగా కలెక్టర్ సిద్దిపేట గారిని దీని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మెదక్ జిల్లాకు సంబంధించి 4 ముఖ్య అంశాలు ప్యాడీ ప్రొక్యూర్మెంట్, మాన్సూన్ ప్రిపేర్నెస్, అగ్రికల్చర్, అలానే ఇందిరమ్మ ఇండ్లు మరియు రాజీవ్ యువ వికాసం పథకాలకు సంబంధించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడానికి విచ్చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారికి, అలానే స్థానిక మంత్రివర్యులు గౌరవనీయులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ దామే, నారాయణఖేడ్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పట్లోళ్ల సంజీవ్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి గారికి, టీజీఐఎస్సీ చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి,